ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రపంచంలో ఏ దేశాల మధ్య యుద్ధం మొదలైనా అది అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా ఆయిల్ రవాణా నిలిచిపోతే ప్రపంచంలో రవాణా వ్యవస్థతో పాటు అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోతాయి. మన దేశంలో జనాభా ఎక్కువ, దాదాపు 150 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాకు ఆయిల్ సరఫరా నిలిచిపోతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. దీంతో భారత్ ఇప్పుడు అప్రమత్తమైంది. ప్రపంచంలో యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు ఎప్పుడెప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా చమురు రంగంలో జరిగే మార్పులు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపైన, ప్రజల జీవనంపై కూడా ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఇరాన్ ఒక గంభీర హెచ్చరిక చేసింది. అమెరికా జోక్యం చేస్తే హర్ముజ్ జలసంధిని మూసేస్తామని. ఈ హర్ముజ్ జలసంధి ప్రపంచానికి 20% చమురును సరఫరా చేసే ప్రధాన మార్గం. ఇది మూసివేస్తే చమురు కొరత ఏర్పడి అంతర్జాతీయంగా ధరలు భగ్గుమంటాయి. ఈ పరిణామాల మధ్య భారత్ ముందస్తుగా ఎప్పుడైనా ఇలాంటిది జరిగితే ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి ఒక వ్యూహాత్మక పథకాన్ని అమలు చేస్తోంది. 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల ప్రణాళికను ప్రారంభించింది. దీని ప్రకారం భారతదేశం భూమి అడుగునే భారీ గుహలు తవ్వించి వాటిలో చమురును నిల్వ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఈ కేంద్రాలు 3 చోట్ల ఏర్పడ్డాయి. ఏపీలోని విశాఖపట్నం, అలాగే కర్ణాటకలోని మంగళూరు, పాడూరులో ఆ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఈ 3 కేంద్రాల్లో కలిపి సుమారు 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురును భద్రపరిచారు. అంతేకాదు పాడూరులో 2వ కేంద్రం, అలాగే ఒడిస్సాలో చండీఖోల్లో మరో కేంద్రం నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏర్పాట్లు యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, అంతర్జాతీయ గందరగోళాలు వంటి అనూహ్య పరిణామాల సమయంలో దేశానికి ఊపిరిగా పనిచేస్తాయి. ముఖ్యంగా 80% పైగా చమురును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే భారత్కు ఇది ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఈ వ్యూహాత్మక నిర్ణయాలు మనం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేందుకు, ప్రపంచంలో ఎలాంటి అస్థిరత వచ్చినా కనీసం కొంతకాలం బలంగా నిలబడేందుకు సహాయపడతాయి. భూమిపై నిర్మాణాలతో నిల్వ చేయడం కన్నా భూగర్భంలో నిల్వ కోసం అయ్యే ఖర్చు తక్కువ, భద్రత ఎక్కువ. పెట్రోలియం ఉత్పత్తులు సులువుగా లీక్ అయి ఆవిరవుతుంటాయి. భూగర్భ కేంద్రాలతో ఈ సమస్య తక్కువ. ఈ క్రమంలో మన దేశంలో భూమిలో 90 మీటర్ల దిగువన ఈ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించారు. ఒక్కోటి సుమారు కిలోమీటర్ వెడల్పు, 10 అంతస్తుల ఎత్తులో ఉంటాయి. ఇందులో విశాఖపట్నంలో ఎల్పీజీ నిల్వ కేంద్రం ఉంది. ఇది సముద్ర మట్టంతో పోలిస్తే ఏకంగా 196 మీటర్ల లోతు వరకు ఉంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ఇంధన నిల్వ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం ఉన్న 3 భూగర్భ నిల్వ కేంద్రాల్లో కలిపి 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురును నిల్వ చేస్తున్నారు. భారతదేశ రోజువారీ చమురు వినియోగం 5 మిలియన్ బ్యారెళ్లు. ప్రస్తుత నిల్వలు విదేశాల నుంచి ఒక్క బ్యారెల్ చమురు రాకపోయినా 15 రోజుల వరకు సరిపోతాయి. దేశీయ ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీల వద్ద ఉండే నిల్వలను లెక్కలోకి తీసుకుంటే సుమారు 2.5 నెలల పాటు సరిపోతాయని అంచనా. మరి దీర్ఘకాలం ఆయిల్ సరఫరా నిలిచిపోతే ఏం చేస్తారు అన్నదే ఆందోళనగా మారింది ఇప్పుడు.